ఇప్పుడే స్టోరీ స్టార్ట్ అయింది సీన్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే. ఏం చేసిండు షామీర్పేటలో కూర్చోవడం మొదలుపెట్టిండు, హల్చల్ చేసిండు. ఇక తర్వాత మేమందరం వెళ్ళినాము. సో ముఖ్యంగా నేను వెళ్ళిన ఇంటర్వ్యూలోనండి మేము ఎగ్జాక్ట్లీ ఈరోజు 5:30కి మేము పోస్ట్ చేస్తే మాకు నైట్ 12:42 వరకేమో, ఎందుకంటే నా వీడియో కాబట్టి నేను ఎప్పటికి చెక్ చేసుకుంటా కాబట్టి. సో 1 మిలియన్ కొట్టే అంత గ్రేటు అఘోరి మాత సీనన్న ఇచ్చిండు. సీనన్న నా వీడియోకి అంటే నేను యాక్చువల్గా అక్కడ పీరియడ్స్ వస్తాయని అడిగిన, అంటే జనరల్గా నేను అడగడానికి కూడా అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి నేను ఆ క్వశ్చన్ తీసుకున్నా. అయితే చాలామంది ఆ విషయం గురించి అయితే మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ ఈరోజు అయితే ఈ టాపిక్లో మాట్లాడడం జరుగుతుంది. నేను అడగడానికి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒకటి ఉండడం వల్ల నేను ఆ క్వశ్చన్ చేయడం జరిగింది. సో నేను ఎందుకు అడిగినా అంటే, నేను అది అడగడం వల్ల వీడు జెన్యునా కాదా, అసలు నిజంగానే ఈయనకి అఘోరా అంటే వీళ్ళకి ట్రాన్స్కి రాదన్న విషయము మొత్తం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కాదు, అసలు అంటే ఎప్పటి నుండి అయితే వీళ్ళు ఉన్నారో అప్పటి నుండే సో రాదన్న అంటే వీళ్ళకి మంతు రాదంటే నెలసరి రాదన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ నేను ఏదో పిచ్చిగా క్వశ్చన్ చేసిన అని చెప్పేసి అందరు అనుకుంటారు. కానీ నేను కావాలని అక్కడ అంటే ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు మాత అనన్నా కానీ ఇప్పుడు నీ మాత అనడానికి రెడీగా లేను. కొడుకుకి నేను ఆ క్వశ్చన్ చేయడానికి రీజన్ ఏంటంటే, వాడు అక్కడ దొరుకుతాడేమో అనుకుని నేను ఆ క్వశ్చన్ చేసిన తర్వాత వాడు నన్ను చాలా కవర్ చేసిండు. అప్పటికి నేను క్వశ్చన్ మార్క్గానే ఉన్నా. తర్వాత కూడా నేను అడిగినప్పుడు ఏమన్నానంటే బూడిది రాసుకుంటానంటే, అప్పుడు నాకు ఘోరంగా ఇక నవ్వాలా ఏం చేయాలో అర్థం కాక